ఇప్పుడు ఈ వీడియోలో జనరల్గా ఏంటి అంటే మీరు ఇప్పుడు తమ్నైల్లో ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో 8 లక్షల ప్యాకేజ్ వస్తేనే మీరు డబ్బులు కట్టాలి ఈ కోర్సులో జాయిన్ అయితే. సో దీని గురించి అండ్ దీంతో పాటు హై ప్యాకేజెస్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి ఎందుకు ఇస్తాయి దీని గురించి, దీంతో పాటు అసలు ఈ ప్రాసెస్ ఎలిజిబిలిటీ ఏంటి, సో 8 లక్షల ప్యాకేజ్ వచ్చేలాగా ఎలా చేస్తారు, సో ఇదంతా కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. చాలా వరకు ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు చూడండి, గమనించారు ఎప్పుడైనా 1 కోటి రూపాయల ప్యాకేజ్, 50 లక్షల ప్యాకేజ్, 2 కోట్ల ప్యాకేజ్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద ప్యాకేజీలు వచ్చే వాళ్ళందరూ కూడా చాలా వరకు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ నుంచి వాళ్ళకి అంత శాలరీస్ వస్తాయి. ఇప్పుడు ఐఐటీస్లో కూడా క్యాంపస్లో వెళ్ళేటప్పుడు ఎక్కువ ప్యాకేజీలు ఇచ్చి మీరు ఒకసారి గమనించండి, ఒకసారి మీరు గూగుల్ కానీ గూగుల్ ఏఐ కానీ లేదా చాట్ జీపీటీ కానీ రెఫర్ చేయండి ఒకసారి. 1 కోటి రూపాయల ప్యాకేజీ, 2 కోట్ల ప్యాకేజ్ ఇచ్చే ప్రతి ఒక్క కంపెనీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ఈ ఐఐటి కాలేజెస్ అయితే టాప్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో చదివే వాళ్ళందరూ కూడా ఎక్కువగా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, డొమెస్టిక్ ఆఫర్, ఇంటర్నేషనల్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి. అయితే ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్తో సమానంగా సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో కూడా 2 రకాలు ఉంటాయి. జనరల్గా 3 లక్షలు 4 లక్షల ప్యాకేజీలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. దాంతోపాటు ఇప్పుడు ఇన్ఫోసిసే చూసుకోండి, ఇన్ఫోసిస్ జనరల్గా ఎంత 3 లక్షలు 4 లక్షలు ప్యాకేజ్ వస్తారు జనరల్గా అయితే. కానీ ఇక్కడ ఇదే ఇన్ఫోసిస్లో పవర్ ప్రోగ్రామర్ ఉంటుంది, వాళ్ళ మనం 9 లక్షల ప్యాకేజ్ ఇస్తారు. దే మెయిన్లీ ఫోకస్ ఆన్ డిఎస్ఏ అని, దాంట్లో మెయిన్గా డేటా స్ట్రక్చర్ అల్గరిథమ్స్ మెయిన్, దాంతోపాటు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా అదర్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇంకోటి వర్చుసా, దీంట్లో ఏమంటారు పవర్ కోడర్ అంటారు. పవర్ కోడర్ జీతం ఎంత 6.5 లక్ష. సో ఇక్కడ ఎందుకని హై ప్యాకేజెస్ ఇస్తా ఉన్నారంటే దానికి తగ్గ రిక్వైర్డ్ స్కిల్స్ అని వాళ్ళు నేర్చుకున్నారు. సో దీనికి సంబంధించే ఈ ముందు మీరేం కట్టాల్సిన అవసరం లేదు, జాబ్ వచ్చి అది కూడా వాళ్ళ త్రూ ఆ ఇన్స్టిట్యూషన్ ఆ ఎడ్టెక్ కంపెనీ త్రూ జాబ్ వస్తే మాత్రమే మీరు అమౌంట్ అనేది కట్టాలి. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్. దీని గురించి ఐటీ స్కాలర్స్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ ఏంటి, ప్రోగ్రామ్ యొక్క స్పెషాలిటీ ఏంటి మనం తెలుసుకునే ముందు ఎలిజిబిలిటీ, స్పెషాలిటీ అండ్ ఇది ఎలా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, సో ఈ మీరు ఏమంటున్నారు జాబ్ 8 లక్షల ప్యాకేజ్ వస్తేనే ఫీజు కట్టుకుంటున్నారు దాని గురించి, సో ఇదంతా కూడా మనం మాట్లాడుకుందాం. ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ అనేది ఇట్ ఈస్ మోర్ దెన్ ఇన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ ఎడ్టెక్ కంపెనీ. సో చాలా హ్యూజ్ కంపెనీస్తో టైఅప్స్ ఉన్నాయి అండ్ క్వాలిటీ ఆఫ్ కంటెంట్లో డెలివరీ కానీ చాలా మందికి ఈ 9 లక్షలు 10 లక్షల ప్యాకేజీ అంటే ఈ స్టూడెంట్స్ జనరేటివ్ ఏగా, ఏఐ ఇంజనీర్గా, జూనియర్ డేటా సైంటిస్ట్గా, డేటా అనలిస్ట్గా చాలా మందికి జాబ్స్ వచ్చాయి. అలా జాబ్స్ వచ్చిన వాళ్ళలో సో వాళ్ళందరూ కూడా చాలా మందితో నేను కూడా మాట్లాడడం జరిగింది. కొంతమంది ఎలా స్టెప్ బై స్టెప్ ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్ హెల్ప్ చేసింది, ఎలా జాబ్ తెచ్చుకున్నారని డీటెయిల్ వీడియోస్, చాలా మంది సక్సెస్ స్టోరీస్ మన యూట్యూబ్ ఛానల్లో ఇదే సివైసీ అఫీషియల్లో మనం చాలా పెట్టాం. అయితే ఇక్కడ ఐటీ స్కాలర్స్ ప్రోగ్రామ్ అనేది మనం ఒకసారి గమనిస్తే ఈ ఐటీ స్కాలర్స్ ప్రోగ్రామ్ అనేది జనరల్గా ఏంటంటే చిన్న కాలేజ్ చదివాను, చాలామంది ఏమనుకుంటారంటే సో పెద్ద పెద్ద ప్రీమియర్ కాలేజెస్లో యూనివర్సిటీస్లో చదివితేనే బాగుంటుంది, లేదా చిన్న కాలేజ్లో లేకపోతే అంత కాలేజ్లో నాకు సీట్ రాలేదు, చిన్న కాలేజ్, మిడ్ లెవెల్ కాలేజ్ ఇట్లాంటి కాలేజెస్లో నాకు సీట్ వచ్చింది. కొన్ని కాలేజెస్ ఉంటాయి యూనివర్సిటీస్, పేరు గొప్ప ఊరు దిబ్బ, అంటే పేరు అబ్బా చాలా గ్రాండ్గా పెద్ద అబ్బా మంచి కాలేజ్ మంచి యూనివర్సిటీ అనుకుంటారు, కానీ ఇన్ హౌస్లో అంత ఎఫెక్టివ్గా జాబ్ వచ్చేలాగా మంచి మంచి ప్యాకేజెస్ వచ్చేలా కనపడదు. ఇలాంటి వాళ్ళు కానీ క్యాంపస్లో ఉండగానే, ఎందుకంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ బీఎస్సీ, బీకామ్, తర్వాత వచ్చేసి ఐటీ రిలేటెడ్ బ్రాంచెస్, సో ఇలాంటివి ఐటీ రిలేటెడ్ బీటెక్ కోర్సెస్ వీళ్ళు ఎలిజిబిలిటీ. వీళ్ళే కాకుండా వేరే వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటారంటే ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తారు, దాని బట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్తారు. అయితే ఈ క్యాంపస్ నుంచి బయటికి రాకముందే మినిమం ఒక 8 lakhs ప్యాకేజీ, దీనికి ఏమన్నా సర్టిఫికేషన్స్ ఏమైనా పెట్టాలా అని గ్యారంటీ ఇవ్వాలి. ఏమన్నా కొంతమంది ఏం చేస్తారంటే పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అని చెప్పి దగ్గర నుంచి డాక్యుమెంట్స్ అవి తీసుకొని ముందుగా తీసేసుకుంటారు లోన్, జాబ్ వచ్చినా రాకపోయినా తర్వాత వీళ్ళు లాగోసుకుంటారు. అట్లా కాకుండా ప్యూర్ ట్రస్ట్ బేస్డ్, మ్యూచువల్ ట్రస్ట్ బేస్డ్. ఇనిషియల్గా 25,000, 1 lakh టోటల్ ప్రోగ్రామ్ కాస్ట్ వచ్చేసి 1,25,000, ఇనిషియల్గా 25 కట్టాలి, జాబ్ వచ్చినాక మిగతా అమౌంట్ అనేది కట్టాలి. అది కూడా వీళ్ళ త్రూ వస్తే. వీళ్ళ దగ్గర కోర్స్ నేర్చుకున్నప్పుడు ఈ కోర్స్ ప్రాసెస్ కూడా మనం ఒకసారి చూద్దాము. అది చూసుకునే ముందు ఈ దగ్గర కోర్స్ నేర్చుకునేటప్పుడు మీ సొంతంగా మీరు జాబ్ తెచ్చుకుంటే వీళ్ళకి పే చేయాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ నో అగ్రిమెంట్, దెర్ ఇస్ నో బాండ్. ఖచ్చితంగా జాబ్ వచ్చే వరకు మీకు సపోర్ట్ చేస్తారు. మీరు ఈ ఇన్నోమేటిక్ రీసెర్చ్ ల్యాబ్స్ అనేది హైదరాబాద్, బెంగళూరు, పూణే లొకేషన్స్లో ఉంది. సో చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎడ్టెక్ కంపెనీ అని కూడా మనం చెప్పడానికి సో ఎటువంటి అతిశక్తి లేదు. అయితే ఈ ప్రాసెస్ ఏంటి మనం ఒకసారి చూద్దాము. సో దీంట్లో ఏంటి అంటే లైవ్ సెషన్స్ ఉంటాయి, డైలీ టాస్క్ ఉంటుంది, 1-to-1 సెషన్స్ ఉంటాయి, డైలీ 1.5 hour క్లాస్ ఉంటుంది, అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ 5 ఇండస్ట్రియల్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, ఇన్ హౌస్ ఇంటర్న్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ దీంతోపాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు. అండ్ మాక్ ఇంటర్వ్యూస్, హ్యాకథాన్స్, కొన్ని హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా కూడా హ్యాకథాన్ కండక్ట్ చేశారు. కొన్ని కంపెనీస్ త్రూ హ్యాకథాన్ డైరెక్ట్గా జాబ్ కూడా ఇస్తూ ఉంటాయి. సో హ్యాకథాన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా హ్యాకథాన్స్ అనేవి వీళ్ళు కండక్ట్ చేస్తారు, క్విజ్లు కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ మీకు డౌట్ వస్తే దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, ఇమీడియట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవైలబిలిటీలో ఉంటారు. సో ఇలా
ఏంటి అంటే త్రూ అవుట్ ద ప్రాసెస్ ఈ 7 months ప్రోగ్రామ్ ఇది. సో దీంట్లో ఏంటి అంటే మెయిన్గా డేటా స్ట్రక్చర్ అల్గరిథమ్స్ మీద మన ఇనిషియల్ ఫోకస్ చేస్తారు. డిఎస్ఏ డేటా స్ట్రక్చర్ అల్గరిథమ్స్ విత్ పైథాన్. తర్వాత వచ్చేసి ఏంటి అంటే మనం ఒక ఏ డేటా సైన్స్ విత్ ఏఐ కానీ లేకపోతే పైథాన్ ఫుల్ స్టాక్ కానీ లేకపోతే మెన్ ఫుల్ స్టాక్ కానీ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి ఫర్దర్గా ట్రైనింగ్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఇది ఓన్లీ డైరెక్ట్గా నేను జాయిన్ అయిపోతానంటే కాదు, ఖచ్చితంగా వాళ్ళు స్క్రీన్ టెస్ట్ చేస్తారు. సో మీరు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా, సో మీ దాని గురించి దాన్ని బట్టి ఒక సింపుల్ టెస్ట్ పెట్టి సో దాన్ని బట్టి వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళందరూ ఖచ్చితంగా జాబ్ ఇప్పించాలి, జాబ్ వచ్చే వరకు వీళ్ళకి సపోర్ట్ చేయాలి కాబట్టి. ఓకే, సో ఇది ఒకసారి మనం గమనించవచ్చు. అయితే ఒకటే ఇక్కడ ఏంటి అంటే చిన్న కాలేజ్లో మిడ్ లెవెల్ కాలేజెస్ లేకపోతే మంచి యూనివర్సిటీలో చదివినప్పటికీ కాలేజ్ సపోర్ట్ చేయని పక్షంలో ఇప్పుడు ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా న్యూ ఇయర్ స్కూల్స్ అని ఒక ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయిందంటే బయట ఓపెన్ మార్కెట్లో జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది. సో ఓపెన్ మార్కెట్లో అందరితో పోటీ పడాల్సి ఉంటుంది. సో అలా కాకుండా క్యాంపస్లోనే ఉంటూ కాలేజ్ అయిపోయే లోపలే జాబ్ తెచ్చుకోవాలి అంటే డెఫినెట్లీ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో ఐటీ స్కాలర్స్ ప్రోగ్రామ్ విచ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్. సో ఇది ఒకసారి చూడండి. సో చాలామందికి హెల్ప్ అవుతుంది. సో ఎవరన్నా మీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఇది కూడా షేర్ చేయండి. ఈ వీడియో వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది సో వాళ్ళ లైఫ్ని మార్చిన వాళ్ళు అవుతారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ స్టూడెంట్స్ ఏదైతే ఇక్కడ జాయిన్ ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ని కూడా మీరు ఫీడ్బ్యాక్ తెలుసుకోండి. ఎందుకంటే నేను ప్లేస్మెంట్ టీంతో మాట్లాడాను, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సో వాళ్ళు అలా ఫ్యాకల్టీని సెలెక్ట్ చేస్తారు, ఆ ఫ్యాకల్టీ టాప్ నాచ్ వర్కింగ్ ప్రొఫెషనల్ తీసుకొచ్చి క్లాసులు చెప్పిస్తూ ఉంటారు. సో అదంతా కూడా నేను చాలా గమనించాను. అండ్ అట్ ది సేమ్ చాలా మంది ఫ్రీ ఇంటర్న్షిప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో వాళ్ళ లింక్డ్ఇన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇది ఒకసారి ఆలోచించండి. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.